రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామ ప్రజలు అడవులను కాపాడాలని కలెక్టర్ కార్యాలయానికి భారీ ఎత్తున తరలి వెళ్లారు. కొన్ని రోజుల క్రితం గ్రామ పరిధిలో ఫారెస్ట్ భూములను నరికివేసిన ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై గతంలో ఫారెస్ట్ అధికారులకు నిర్బంధించిన గ్రామ ప్రజలకు పోలీసులు జోక్యం చేసుకుని భూమి రక్షణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ అమలు కాకపోవడంతో బుధవారం గ్రామ ప్రజలు బస్సులు, వ్యాన్లలో పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం సమర్పించారు. గ్రామ ప్రజలు అక్రమంగా చెట్లను నరికివేస్తూ భూములను ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇంతకుముందు ఇచ్చినాం కదా సార్, మూడు సార్లు ముందు ఇచ్చినాం కదా. ఎన్నిసార్లు ఇస్తారు? దానికి సంబంధించిన బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకోవాలి. ఒకటేసారి 4-5 ఎకరాలు కొట్టినప్పుడు ఎవరు కాలేదు. సోమవారం నుండి చెట్లు రీప్లాంటేషన్ చేస్తాం సార్. మమ్మల్ని కూడా మాట్లాడినారు కదా, మీరు మాట్లాడడం మేము ఆయన కదా. మండే నుంచి రీప్లాంటేషన్ చేస్తామన్నారు. రీప్లాంటేషన్ జరిగిందా? జరగలేదు. సరే, నిన్న శ్రీశైలం నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వచ్చారు ఆఫీసర్లు, వచ్చారు, చేసారు. సరే, ఎవరైతే ఇక్కడ ధర్నా చేసారో ఏమో చేసారు మొన్న, మరి ఎందుకు కొరకు మరి వాళ్ళని కనీసం ఇక్కడ ఊర్లో 4 పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలుచుకొని ఇగో ఈ రకంగా చేసినాం, మరి ఈ వారంలో చేస్తాం, మేము ఈ వారం వరకు వీళ్ళని సస్పెండ్ ఇస్తాం, వీళ్ళను చేస్తాం, చెట్టు నాటుతాము అని కనీసం ఊళ్ళో చెప్పాలి కదా సార్. మా మాట పూర్తి వినండి, పూర్తి వినండి. ఇవ్వకపోగా కనీసం ఫోన్ చేస్తే కానీ రెస్పాండ్ అవుతారు. ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచి ఎవరైతే లేరు, ఏ ఆఫీసర్ కూడా మీకు కాదు సార్, మేము చేసిన ఫారెస్ట్లకు ఎవరు కూడా రెస్పాండ్ అవుతారు. మరి రెస్పాండ్ అయినప్పుడు మేమేం చేయాలా? కలెక్టర్ దగ్గరకు వినతి పత్రం చేసుకోవాలి. మా డిస్ట్రిక్ట్ బాస్ అయినా కదా. ఇప్పుడు సార్ మీరే వచ్చి హామీ ఇచ్చారు, సిఐ గారు వచ్చారు. మేము ఆ రోజు సిఐ గారు మాట వినే కదా సార్ మేము ధర్నా విరమించుకున్న రోజు టెంట్ తీసేసి అదే మీరే సార్, మీరు సిఐ గారు వచ్చారు కదా. తెల్లారే కరెంట్ బంద్ చేపిస్తామన్నారు, అన్ని చేస్తామన్నారు. తెల్లారి 4 రోజులు అయితే తీరవచ్చు. కనీసం ఫర్దర్ మూవ్మెంట్ లేదు. మేము వినతి పత్రం తీసుకుపోయిద్దామని పోతున్నాం తప్ప మేము ధర్నా కాదు, నిరసన సార్, ధర్నా కాదు, నిరసన కాదు, రోడ్డు బ్లాక్ చేసుడు కాదు, శాంతియుతంగా నిరసన చెప్పడానికి పోతున్నాం. దీనికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ఇక్కడే కూర్చుంటాం. కలెక్టర్ వచ్చేదాకా ఇక్కడే కూర్చుంటాం, మీకు ఇంకేం లేదు. దానికి ఎవరు అడ్డుపడరు. దానికి మేమే దగ్గర ఉండి వినతి పత్రం రండి పోదాం. ఇప్పుడు దానికి కూడా వినతి పత్రం కూడా 4-5 మంది ఒకటేసారి కాకుండా మీకు 10 మందో 20 మందో